ఏమైనా గణపతి పెట్టద్దా? టైం దగ్గరకు వచ్చింది, ఆర్డర్ ఇచ్చేద్దాం పని. అవురా, అందరు ఆర్డర్ ఇస్తుండ్రు. మనం కూడా పైసలు జమ చేసి మనిషికి జమ చేసి ఆర్డర్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. మళ్ళా గణపతులు ఉండయి. పోదాం పోదాం. మరి పాత ఉండే కదా, పాత పైసలకి మరి జమ చేసిపోయినా కొత్త కలిపి అన్ని వడవడితే అయిపోతాయి క్లియర్గా. మరి వాటిలో చూడాలి. అద్దంటే విన్నావా? అద్దురా దాచి పెడితే వచ్చే గణపతి గుందని రా అంటే విన్నావా? విన్నావు? తిందాం తిందాం దావత్ అంటారు అందరు. సావతంగి నన్ను ఫోన్ చేసుకుంటా. నేను అయిపోయి కదా పైసలు అంత పడితే 5 రూపాయలు 10 రూపాయలు ఉండే వచ్చాలి అంతే. అప్పుడు అందరు అన్ని తినడానికి సంపాదిస్తే తినంటారు. ఇప్పుడు జమ మళ్ళీ ఇప్పుడు కట్టు మనసు అది ఈ పైసలు అప్పటికి వనకత్తాయి అని అన్న విన్నారా? అట్లా మీరు కూడా ఉన్నారా? మీరు కూడా ఉన్నారు. చెప్పన్నా వాళ్ళు తిందామన్నారు. బాపు అయింది అది అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పులే. ఏమంటావు అన్న దర్శన? ఇక మనిషికి నేర్చుకుందాం. ఇక ఆర్డర్ ఇచ్చేద్దాం కొన్ని. ఏమన్నా చేద్దాం వినరా? అందుకని కొంచెం ఆలోచించాలా. నేను చెప్పేది ఏంటంటే మన ఫ్యూచర్ గురించే కదా. ఇప్పుడు అప్పుడు మనం కలగపోనా ఈ మళ్ళీ జమ అంటే ఎంత కష్టం అవుతుంది. నువ్వు అన్నది కూడా కరెక్టే కానీ మరి ఏం చేస్తాం? అప్పుడేమో ఇన్లే తిందాం తాగుదాం అని అప్పుడు ఉండే.